రీసెంట్ గానే విమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో ఇండియా విజయం సాధించగా జెమిమా రోడ్రిగ్స్, స్మృతి మందన, హర్మన్ ప్రీత్ కౌర్ల కంటే సూపర్ ఫామ్ లో ఉండి టీమిండియా విన్నింగ్ లో మెయిన్ రోల్ ప్లే చేసింది దీప్తి శర్మ. నుదుటిన తిలకం దిద్దుకొని చేతి మీద హనుమంతుడి టాటూతో, లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో, రైట్ హ్యాండ్ స్పిన్ బౌలింగ్ తో ఒకవైపు సూపర్ బ్యాటింగ్ చేస్తూనే మరోవైపు తన స్పిన్ అటాక్ తో మ్యాచ్లని తిప్పేసిన దీప్తి ఈ వరల్డ్ కప్ లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డ్ ని కూడా సాధించింది. అయితే అసలు దీప్తి శర్మ బ్యాక్గ్రౌండ్ ఏంటి, క్రికెట్ లోకి ఎలా వచ్చింది, క్రికెటర్ నుండి డిఎస్పీగా ఎలా అయింది, బొట్టు పెట్టుకోకపోతే దీప్తి క్రికెట్ ఆడదా, హనుమంతుని టాటూ గురించి దీప్తి మోదీకి ఏం చెప్పింది అనే విషయాలని ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మీలో దీప్తి శర్మ అంటే ఎంతమందికి ఫేవరెట్టో కామెంట్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. 2025 విమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో మొదటిసారి ఇండియా కప్ గెలిచి 47 ఏళ్ల చరిత్రను తిరిగి రాయిగా ఆ విన్నింగ్ తర్వాత మొత్తం టీం అంతా మోదీ గారిని కలవగా మోదీ గారు అందరితో మాట్లాడుతూ దీప్తి శర్మ వైపు చూసి, ఏంటి డిఎస్పీ, టీంలో అందరూ ఎలా ఉండాలో టీం మేనేజ్మెంట్ మొత్తం నువ్వే చూస్తున్నావా అని నవ్వుతూ అన్నారు. దాంతో దీప్తి శర్మ షాక్ అయిపోయి, అలా ఏం లేదు సార్, మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, ఖాళీ దొరికినప్పుడల్లా నేను మీ స్పీచ్లే చూస్తూ ఉంటాను, అవి నాకు చాలా మోటివేషనల్గా ఉంటాయి, అలాగే మీరు ఎంత సీరియస్ విషయాన్నైనా చాలా కూల్గా మాట్లాడతారు, నేను అలాగే ఉండడానికి ట్రై చేస్తున్నానని చెప్పింది. అలాగే నీ చేతి మీద హనుమంతుడి టాటూ ఉంది కదా, అది ఎందుకు, ధైర్యం కోసమా అని మోదీ గారు అడగ్గా దీప్తి నవ్వుతూ, అవును సార్, నేను ఇబ్బందిలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, ఆయన్ని చూసి తలుచుకున్నా ఆయన నాతో ఉన్నట్లు అనిపిస్తుందని చెప్పి దేవుడి మీద తనకున్న నమ్మకాన్ని మరోసారి బయటపెట్టింది. దీప్తి శర్మ పూర్తి పేరు దీప్తి భగవాన్ శర్మ. ఈమె 1997 ఆగస్టు 24న సుశీల శర్మ, భగవాన్ శర్మ దంపతులకి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో జన్మించింది. దీప్తి వాళ్ళది ఒక మధ్యతరగతి కుటుంబం కాగా ఆమె తండ్రి భగవాన్ శర్మ గారు ఇండియన్ రైల్వేస్ లో చాలా కాలం పనిచేసి రిటైర్ అయ్యారు. దీప్తి తన స్కూలింగ్ ని ఆగ్రాలోని ఒక ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేసింది. దీప్తి అన్న సుమిత్ శర్మ ఉత్తరప్రదేశ్ కి చెందిన ఫేస్ బౌలర్ అవ్వడంతో దీప్తికి కూడా చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే ఇష్టం పెరిగి తన అన్నయ్యతో పాటు ప్రాక్టీస్ సెషన్లకి, మ్యాచ్లకి వెళ్లేది. ఒకరోజు దీప్తి ఆగ్రాలోని ఏకల్వా స్పోర్ట్స్ స్టేడియంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆమె 50 మీటర్ల దూరం నుంచి బాల్ తో స్టంప్స్ ని డైరెక్ట్ గా హిట్ చేసింది. దాంతో ఆ రోజు అక్కడే ఉన్న భారత మహిళల టీం సెలెక్టర్ హేమలత కాలా ఆమె విసిరిన త్రోకి ఇంప్రెస్ అయ్యి, నీ క్రికెట్ లో మంచి ఫ్యూచర్ ఉంది అని చెప్పారు. ఆ ఒక్క మాటతో దీప్తి లైఫ్ మారిపోయింది. ఇక ఆ తర్వాత దీప్తి కూడా క్రికెట్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉండడంతో ఆమె అన్నయ్య దీప్తికి 9 ఏళ్ల వయసు నుండే క్రికెట్ నేర్పిస్తూ ఆమెకి మొదటి కోచ్ అయ్యాడు. ఇందుకోసం అతను తన క్రికెట్ కెరియర్ దాదాపు 2 సంవత్సరాలు బ్రేక్ ఇచ్చి తన ఫుల్ ఫోకస్ అంతా దీప్తి ట్రైనింగ్ మీదే పెట్టాడు. అయితే మిడిల్ క్లాస్ నుండి వచ్చిన ఒక ఆడపిల్ల క్రికెట్ లో ఎలా నిలదొక్కుంటుందో అని ఆమె తల్లిదండ్రులు మొదట్లో చాలా బాధపడ్డారు. కానీ దీప్తి గేమ్ రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుండడంతో వాళ్ళకి ఆమె మీద పూర్తి నమ్మకం కలిగి దీప్తికి తమ ఫుల్ సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. దాంతో దీప్తి రోజు రోజుకి తన క్రికెట్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఒకవైపు బ్యాటింగ్ తో అద్దరగొడుతూ మరోవైపు బౌలింగ్ చేసి కూడా వికెట్స్ సంపాదించేది. అలా 2014 నుండి ఉత్తరప్రదేశ్ తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడి తక్కువ మ్యాచ్ల్లోనే మంచి పేరు సంపాదించి ఆ తర్వాత 2017 నుంచి 2018, 2023 నుంచి 2024 వరకు బెంగాల్ టీం తరఫున ఆడి 2024 నుంచి 25 నుంచి మళ్ళీ ఉత్తరప్రదేశ్ టీంలోకి వచ్చేసింది. ఇక దీప్తి శర్మ తన ఇంటర్నేషనల్ డెబ్యూని 16 సంవత్సరాల వయసులోనే చేయగా తన మొదటి మ్యాచ్ ని 2014 నవంబర్ 28న బెంగళూరులో సౌత్ ఆఫ్రికాతో ఆడింది. ఇండియా, సౌత్ ఆఫ్రికా, ఐర్లాండ్, జింబాబ్వేల మధ్య జరుగుతున్న క్వాడ్రాంగులర్ సిరీస్ లో ఇండియాకి, ఐర్లాండ్ కి మధ్య జరిగిన మ్యాచ్ లో దీప్తి శర్మ, పూనం రౌత్లు కలిసి 320 పరుగుల ఓపెనింగ్ పార్ట్నర్షిప్ సాధించారు. ఇంతకు ముందు ఇంగ్లాండ్ ప్లేయర్ సారా టైలర్ కరోలిన్ ను కలిసి 229 రన్స్ పార్ట్నర్షిప్ సాధించగా మెన్స్ క్రికెట్ లో శ్రీలంకన్ ప్లేయర్స్ ఉపుల్ తరంగ, సనత్ జయసూర్యలు కలిసి 286 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. అయితే ఈ 2 రికార్డ్స్ ని దీప్తి శర్మ, పూనం రౌత్లు బ్రేక్ చేసి వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశారు. ఇక దైవ భక్తి ఎక్కువగా ఉన్న దీప్తి ఎప్పుడు క్రికెట్ ఆడినా నుదుటిన బొట్టు పెట్టుకునే ఆడుతుంది. 2016 జనవరి 31న దీప్తి T20 క్రికెట్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ఆస్ట్రేలియాపై తన మొదటి మ్యాచ్ ఆడింది.
ఆ తర్వాత 2017లో జరిగిన విమెన్స్ వరల్డ్ కప్ కి కూడా దీప్తి సెలెక్ట్ అవ్వగా దీప్తి ఆ టోర్నమెంట్ లో 8 మ్యాచ్లు ఆడి 30.86 యావరేజ్ తో 216 రన్స్ చేసి 12 వికెట్లు తీసి ఇండియా టీం ఫైనల్స్ కి వెళ్లడంలో కీ రోల్ ప్లే చేసింది. అయితే 2017-2018లో యూపీ నుండి బెంగాల్ సీనియర్ విమెన్స్ టీంలోకి మారిన దీప్తి ఆ టోర్నీలో 6 మ్యాచ్లాడి 312 రన్స్ చేసి ఆ సీజన్ టాప్ స్కోరర్ గా నిలిచింది. ఇక అదే సిరీస్ లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీ కూడా కంప్లీట్ చేసుకున్న దీప్తి బ్యాటింగ్ తోనే కాదు బౌలింగ్ తో కూడా అద్రగొడుతూ 9 వికెట్లు తీసింది. 2018 నుంచి 2019లో జరిగిన డొమెస్టిక్ మ్యాచ్ల్లో కూడా బెంగాల్ తరఫున ఆడిన దీప్తి ఆ సిరీస్లలో కూడా సూపర్ ఫామ్ లో ఉండి 6 మ్యాచ్ల్లో 313 రన్స్ చేసి టాప్ స్కోరర్ గా నిలిచింది. అండ్ 2 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ చేసి 13 వికెట్లు కూడా తీసింది. దాంతో ఆమె 2018 జూన్లో బీసీసీఐ తరఫున బెస్ట్ విమెన్స్ సీనియర్ క్రికెటర్ గా జగన్మోహన్ దాల్మియా ట్రోఫీని కూడా అందుకుని విమెన్స్ క్రికెట్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ వల్లే దీప్తి అక్టోబర్ 2018లో జరిగిన T20 వరల్డ్ కప్ టీంలో కూడా సెలెక్ట్ అయింది. కానీ ఆ టోర్నీలో ఆమె కేవలం 5 వికెట్లు మాత్రమే తీసుకోవడంతో ఆమె ఫామ్ మీద విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆమెకి జూన్ 2019లో వెస్ట్రన్ స్పోర్ట్స్ తరఫున కియా సూపర్ లీగ్ ఆడే అవకాశం దక్కింది. 2021 జూన్ 16న దీప్తికి టెస్ట్ క్రికెట్ నుండి పిలుపు రాగా ఆమె తన మొదటి టెస్ట్ క్రికెట్ ని ఇంగ్లాండ్తో ఆడింది. 2022లో జరిగిన ఆసియా కప్ టీంలో కూడా దీప్తి ఆడింది. అలాగే ఆసియన్ గేమ్స్ లో ఆమె గోల్డ్ మెడల్ కూడా దక్కించుకుంది. 2022లో న్యూజిలాండ్ లో జరిగిన వన్డే వరల్డ్ కప్ కి 2024 T20 వరల్డ్ కప్ కూడా సెలెక్ట్ అయిన దీప్తి శర్మ 2025లో రీసెంట్ గా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో 9 మ్యాచ్ల్లో 215 రన్స్ చేసి 22 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డుని కూడా సాధించింది. అంతేకాదు మేల్ అండ్ ఫీమేల్ క్రికెటర్స్ తో ఒక సింగిల్ వరల్డ్ కప్ లో 200 రన్స్ చేసి 20 వికెట్లు సాధించిన మొట్టమొదటి ప్లేయర్ గా కూడా దీప్తి రికార్డ్ క్రియేట్ చేసింది. 2021లో సిడ్నీ థండర్స్ తరఫున, 2024లో మెల్బోర్న్ స్టార్స్ తరఫున విమెన్స్ బిగ్ బాష్ లీగ్ కూడా ఆడిన దీప్తి తన క్రికెట్ కెరియర్ లో ఇప్పటివరకు 80 వన్డే మ్యాచ్లాడి 36.36 యావరేజ్ తో 1891 రన్స్ చేసి 91 వికెట్లు తీసింది. అలాగే 89 మ్యాచ్లాడి 914 రన్స్ చేసి 100 వికెట్లు తీసింది. మరియు 2 టెస్ట్ మ్యాచ్లాడి 152 రన్స్ చేసి 5 వికెట్లు సాధించింది. అలాగే 2023 విమెన్స్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్లో 2,60,00,000 రూపాయలు పెట్టి యూపీ వారియర్స్ ఆమెను కొనుగోలు చేయగా మార్చ్ 8, 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో దీప్తి హ్యాట్రిక్ వికెట్స్ సాధించి విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో హ్యాట్రిక్ అందుకున్న మొట్టమొదటి బౌలర్ గా దీప్తి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే ఆ సంవత్సరం విమెన్స్ ప్రీమియర్ లీగ్ లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డుని కూడా అందుకుంది. దీప్తి శర్మను ఆమె తోటి టీమ్మేట్స్ దీపు డాన్ దీప్తి అని పిలుస్తారు. ఇక ఉత్తరప్రదేశ్ నుండి క్రికెట్లోకి వెళ్లి ఎన్నో రికార్డులు సాధించిన దీప్తి శర్మ రాష్ట్ర ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ DSPగా నియమించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, దీప్తి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.